హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మునక్కాయ పచ్చడి చేస్తున్నాను. సో, ఈ మునక్కాయ పచ్చడి సింపుల్‌గా, టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. మునక్కాయల్ని ముందుగా నీట్‌గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసి, తుడిచి పక్కనుంచుకోవాలి. మొత్తం డ్రై అయ్యాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మునక్కాయ పచ్చడి పెట్టుకోవడానికి మునక్కాయలెప్పుడు ఇలా ఫ్రెష్‌గా ఉండాలి. అప్పుడు మాత్రమే పచ్చడి పెట్టుకోవాలి. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను నేను. ముక్కలకి బాగా ఉప్పు కారం పట్టాలని చిన్న ముక్కలుగా కట్ చేసినాను. నాకు ఇవి ముక్కలు 3 కప్పులు వచ్చాయి. వీటికి హాఫ్ కప్పు అల్లము, హాఫ్ కప్పు వెల్లుల్లి వేసుకుంటున్నాను. మొత్తం ఫుల్ కప్ అయింది. ముప్పావు కప్పు ఆవాలు తీసుకుంటున్నాను. ఇవి ఎప్పుడు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి, లేదా పచ్చడి చేదుగా వస్తుంది. ఇప్పుడు మెంతులు తీసుకున్నాను, 1 టీ స్పూన్ తీసుకున్నాను. వీటిని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను నువ్వులు కూడా యాడ్ చేసినాను. హాఫ్ కప్ తీసుకున్నాను. వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఆవాలు, మెంతులు ఉన్నాయి కదా, వీటిని ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాను. సో, ఇలా పొడయ్యాక ఇందులోనే నువ్వులు కూడా వేసి మిక్సీ పట్టాను. నువ్వులు కూడా మిక్సీ పట్టుకున్నాక ఇందులోనే అల్లం, వెల్లుల్లిపాయ మిక్సీ పట్టిన తర్వాత కారం 1 కప్ వేసాను. హాఫ్ కప్పు సాల్ట్ వేసాను. తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు. హాఫ్ కప్పు చింతపండు కూడా వేసాను. ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. 3 కప్స్కి 2 కప్స్ ఆయిల్ పడుతుంది. తగ్గితే ఇంకో కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా ముక్కలు, వీటిని బాగా వేగించుకోవాలి. వీటిలో తడి అనేదే ఉండకూడదు. ఇలా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మునక్కాయ ముక్కల్ని వేగించుకోవాలి. ఇప్పుడు తీసి పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్లో ఆవాలు, జీలకర్ర వేసి కాస్త ఫ్రై అయ్యాక అందులోనే వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా పౌడర్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా, ఆ పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదే మిక్సీ పట్టాం కదా, దానిలో ఉన్న పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసి ఆయిల్ తగ్గినట్టు అనిపిస్తే ఇంకో కప్పు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఏదైనా ఉప్పు కారం తగ్గినట్టు అనిపించినా యాడ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం చల్లారబెట్టుకోండి. మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే మునక్కాయ ముక్కలు యాడ్ చేయండి. మునక్కాయ ముక్కలు యాడ్ చేసి నీట్గా కలుపుకోండి. మొత్తం కలిసేలా కలుపుకొని నెక్స్ట్ గాలి తగలకుండా బాక్స్లో వేసి లిడ్ క్లోజ్ చేసుకోండి. 2 డేస్ తర్వాత పచ్చడి నుండి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని జాడీలో వేసుకోండి. గాలి తగలకుండా ఉంచుకుంటే 6 మంత్స్ వరకైనా ఈ పచ్చడి నిలువ ఉంటుంది. నిలువ పచ్చడ్లకు తడి అంటనివ్వకూడదు. అప్పుడు ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఎలాంటి పచ్చడి తిన్నా పెరుగుతో ఫినిషింగ్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.